క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాపుల యాజమాన్యం పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలోని చికెన్ షాపు యజమానులు బంద్ ప్రకటించిన ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్లి స్నేహ చికెన్ సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడా పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాల దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి. ఈ అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్ను సరిచేసే వరకు ఏప్రిల్ 1, 2026 నుండి షాపులు మూసివేస్తున్నాం. యాజమాన్యం దిగివచ్చి తగ్గించిన మార్జిన్ తమకు సరిచేసి ఇవ్వాలని స్నేహ చికెన్ సెంటర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గట్కేసర్లోని చికెన్ షాపు ఓనర్లు మూకుమ్మడిగా బంద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చికెన్ షాపు యజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जरा साइड में साइड में जरा दूर अट्ला दूर बैनर सामने चलो स्टार्ट शुरू వర్ధిల్లాలి రామేడ్సార్ వర్ధిల్లాలి 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 రామేడ్సార్ వర్ధిల్లాలి 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 రామేడ్సార్ వర్ధిల్లాలి యజమాన్యం దిగిరావాలి 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 యజమాన్యం దిగిరావాలి 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 మా మార్జిన్ మాకు ఇయ్యాలి 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 మా మార్జిన్ మాకు ఇయ్యాలి 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 చికెన్ షాప్ లైక్ చికెన్ షాప్ లైక్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి బంద్ చేయాలి బంద్ చేయాలి బంద్ చేయాలి బంద్ చేయాలి టీవీ మిత్రులకి మా ఇక్కడికి వచ్చిన చికెన్ సెంటర్ల ఓనర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ బంద్కు కారణమైనది ఏంటంటే మార్జిన్ రావడం లేదని బంద్ పెడుతున్నాము. ఈ కంపెనీలు బడా కంపెనీలు ఏవి ఉండవో అవి మార్జిన్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి మేము ఈ ఫీల్డ్లోనే ఉన్నాం. మాకు ఈ ఫీల్డ్ తప్పితే వేరే ఫీల్డ్ మాకు తెలియదు. ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు మార్జిన్ ఒకప్పుడు ఒక వర్కర్ వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు జీతానికి వచ్చేవాడు. ఇప్పుడు అదే వర్కర్ 18,000 20,000 లేదు, వర్కర్ రావడం లేదు. ఒకప్పుడు షాప్ రెంట్లు వచ్చేసి 5,000 నుంచి 10,000 లోపల ఉండేది. ఇప్పుడు 30,000 40,000 రెంట్లు ఉంటున్నాయి. కాబట్టి మా మార్జిన్ మాకు ఇస్తే ఇక్కడ కంపెనీ వాళ్ళు బాగుండాలి, ఇక్కడ మేము బాగుండాలని అందరు బాగుండాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మార్జిన్ రావడం లేదు కాబట్టి ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. అందరూ ఈ ధర్నాకి పాల్గొని అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈరోజు గట్కేసర్ మండల్ చికెన్ అసోసియేషన్ ఓనర్ ఆధ్వర్యంలో మొన్న జరిగిన గురుకుల సమావేశం ఏప్రిల్ 1వ తారీఖు నాడు మా మార్జిన్ మాకు వచ్చేంత వరకు ఈ యొక్క షాప్స్ బంద్ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ చికెన్ షాపులు బంద్ చేయాలనేది మెయిన్ ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరము ఉండగా బడా నాయకులైన ఈరోజు షాపులు ఓపెన్ చేసి
వారు మా మీద కంపల్సరీ మేము ఇది చేస్తాం, ఇప్పుడు మీకు మార్జిన్ 3 రోజుల నుంచి ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క మార్జిన్ మాకు ఈ 3 రోజుల నుంచి ఇవ్వడం కాదు, గతంలో వారం రోజుల కింద 350 రూపాయల కిలో చికెన్ అయినా ప్రజలు తీసుకోవడం జరుగుతుంది. వారు ఎలాంటి దౌర్జన్యం చేయలేదు కాబట్టి ఈరోజు 400 అయినా ప్రజలు తీసుకోవడానికి కరెక్ట్ ఉన్నారు. వారికి మీరు పౌల్ట్రీ ఫామ్లు ఉన్న రైతులకి మరియు మీరు కరెక్ట్గా అందరికీ అందజేసే బాధ్యత మీదే ఉంది కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది తీసుకునే అవకాశం లేదు. దీనికి డిపార్ట్మెంట్ అంటూ లేదు కాబట్టి ఇది ఒక గవర్నమెంట్కి సంబంధం లేని విషయం. ఈ విషయము మన రామరెడ్డి సార్ గారు 24 కంపెనీల యజమానులు ఈరోజు ఈ యొక్క విషయాన్ని ఆలోచించి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఈ యొక్క నిర్ణయాన్ని ఎప్పటికీ ఒకే విధంగా ఉండే విధంగా చూసి ఈ రామరెడ్డి సార్ గారికి మనవిగా మేము విన్నపం చేస్తున్నాము. ఒక చిన్న విషయం ఏంటంటే గత 27 సంవత్సరాల నుంచి నేను ఉండడం జరిగింది. ఈ యొక్క రామరెడ్డి సార్ గారిని 2014లో సాగర్ రింగ్ రోడ్ ఫంక్షన్ హాల్లో తప్పితే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఈ యొక్క ఉన్న ఇక్కడ మా సోదరులందరికీ రామరెడ్డి సార్ ఎవరో తెలియదు, కాకపోతే ప్రతి ఒక్కరము మా తండ్రి గారి పేరైనా మా కొడుకు పేరైనా మేము షాప్లో పెట్టుకోము, రామరెడ్డి సార్ పేరే పెట్టుకుంటాం కాబట్టి రామరెడ్డి సార్ గారు పేరు మీద మేము ఇంతమంది కుటుంబాలు ఆయన పేరు మీద బతున్నాం కాబట్టి ఆయన పిల్లలము, ఆయన పిల్లల్లాగా చూసుకొని ఈ యొక్క చొరవతోటి ఆయన చాలా పెద్ద హృదయం చేసుకొని మాకు మా కష్టాన్ని మా బాధని అర్థం చేసుకొని ఈ యొక్క మార్జిన్ ఎప్పటికీ ఒకే విధంగా ఉండేటట్టు మా యొక్క మండల్ అసోసియేషన్ తరఫున వారికి శిరస్సు ఉంచి నమస్కారం పెడుతున్నాం. కాబట్టి మీరు చాలా పెద్ద ఆలోచన చేయాలి, మా కడుపులు కొట్టొద్దు, మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు మాకు మీరే ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క భవిష్యత్తు మొత్తం మీతోటే మేము ముందు సాగుతున్నాం. 24 కంపెనీలు మీరు అందరూ ఒకే విధంగా ఆలోచించి మా మార్జిన్ మాకు ఇవ్వాలని ఈ యొక్క మీడియాతోటి రామరెడ్డి సార్కి ఈ సందేశాన్ని మండల్ గట్కేసర్ అసోసియేషన్ మేము పంపిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం చికెన్ అసోసియేషన్ సమితి పిలుపు మేరకు ఈ యొక్క ఉద్యమాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి మాకు సాయంత్రం లోపు ఈ యొక్క మార్జిన్ ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుందని రామరెడ్డి సార్ గారు ఇప్పుడు లేరు కాబట్టి బయట ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఈ యొక్క సందేశాన్ని మా తోటి చికెన్ షాప్ మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ ఈరోజు ఇంతమంది కడుపు కొట్టే బడా నాయకులందరూ పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లకు మా సందేశం ఒకటే, అయ్యలారా ఇది ఒక కేంద్ర ప్రభుత్వమో లేక రాష్ట్ర ప్రభుత్వమో నిర్ణయించే రేటు కాదు కాబట్టి మనకు ఒక మంచి అవకాశం ఉంది. ఎవరితోటి అందరి ఆశీస్సులు తీసుకునే అవకాశం మీకుంది. లేకపోతే అందరూ మిమ్మల్ని రాత్రి పగలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ పాపం మీకు ఎందుకు, తప్పకుండా మీరందరూ ఏకమై మా అందరికీ కూడా న్యాయం చేస్తే అందరూ చికెన్ వ్యాపారులు, పౌల్ట్రీ వ్యాపారులు, ట్రేడర్లు, చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మేము కోరుకునేది ఒక్కడే, ఇది ఎవరో నిర్ణయించే రేటు కాదు, ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరో రేటు నిర్ణయించే పరిస్థితి లేదు కాబట్టి మీరే కాబట్టి ఎవరికి ఎంత గిట్టుబాటు అవుతుందో మీరే నిర్ణయించండి. గతంలో ఉన్నట్టు నిర్ణయించి వాళ్ళని రైతులను నష్టపోనీయకండి, ట్రేడర్లను రైతులు నష్టపోనీయకండి, మీరు నష్టపోవద్దు, మేము నష్టపోవద్దు. అందరికీ న్యాయం చేస్తే అందరూ పిల్ల పాపలతో చల్లగా ఉంటారు. కాబట్టి మేము పెద్ద నాయకులైనటువంటి పెద్ద పెద్ద పౌల్ట్రీ కంపెనీల అధినేతలకు మేము ఒకటే చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము, అయ్యలారా ఈరోజు వయసు కొత్తగా 18 ఏళ్ల పిల్లగాడు కూడా ఈ రోజు ఉన్నాడు. అతను పెళ్లి చేసుకుని పిల్ల పాపలను ఎలాగంటాడు, ఎలా ఈ కార్పొరేట్ స్కూల్ ఏంటి, ఈ కార్పొరేట్ వైద్యాలు ఏంటి, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆ పాపం మీకెందుకు తగులుతుంది? తగలనీయకుండా ఉండాలంటే మా అందరికీ న్యాయం చేయండి. ఇంతకుముందు మా సోదరుడు అన్నట్టు ప్రతి ఊర్లో 10 చికెన్ షాపులు ఉంటే 8 రామరెడ్డి పేరు మీద. ఆ బ్రాండ్ ఏడికెళ్ళి వచ్చింది, మేము ఇస్తేనే వచ్చింది, మీరు ఒక అవుట్లెట్ పెడితే వచ్చింది కాదు. మా తాత పేరో ముత్తాత పేరో మేము కన్నా పిల్లల పేరులో పెట్టుకోలేదు, మీ పేరే పెట్టుకున్నాం. అలాగే మీరందరూ మాకు సహకరిస్తే మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, మేము పైకి పోతాం అనేది మా ఆలోచన. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్టీసీలో కూడా కండక్టర్ తెచ్చే డబ్బుతోటే ఆర్టీసీ అనే సంస్థ నడుస్తుంది, అందరికీ తెలుసు. ఇప్పుడు మేమిచ్చే ప్రతి రూపాయితోటే పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తుంది. పరిశ్రమ అంటే ఎన్నో లేదు, చికెన్ షాపుల దగ్గర నుంచే ఉంది పరిశ్రమకు ముఖ్యమైన చేతులు డబ్బు రూపకంగా మార్చి ఇచ్చేది మేము. మీరు కోళ్లు ఇస్తే మా మార్జిన్ మేము తిని మీకు డబ్బులు ఇస్తున్నాము.
అది గట్టిగా మీకు మేము ఈ సందేశాన్ని ఈ మీడియా ద్వారా మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించండి. ఆర్టీసీకి కండక్టర్ ఎంతోనో పోల్ట్రీ పరిశ్రమకు చికెన్ షాప్ అంతే. ఈ చికెన్ షాపుని మీరు అల్కగా ఛాయలు అయ్యి కాబట్టి అటు తీసేస్తే మేము ఊకునేది లేదు. చికెన్ షాపోడు ఉద్ధరిస్తాడు, సద్దరిస్తాడు, మిగిలితే పడేస్తాడు, పన్నులకు తినమనిస్తాడు. ఎన్నో రకరకాల కష్టాలున్నాయి. అవసరం అనుకుంటే ఎవరు లేకపోతే కుక్కెత్తుకునే రోజులున్నాయి కోళ్లను. అటువంటి రోజులు రాత్రిపూట ఎలుకలు చంపేసిన కోళ్లున్నాయి. ఇవన్నీ మేము భరిస్తున్నాం. అలాంటిది మీరు హాయిగా కూర్చొని మాకు ఇబ్బంది పెట్టుడు ఇది కరెక్ట్ న్యాయం కాదు. దయచేసి మమ్మల్ని మీరందరూ ఆశీర్వదించి ఈ మార్జిన్ ఇవాళ పెంచినము అనే విషయం ఇవాళ తెలుస్తుంది. దీన్ని పర్మనెంట్ చేయండి. మాకంటూ ఈ మార్జిన్ పర్మనెంట్ మేము బతకగలుగుతాము. ఇప్పుడు మాకు ఒక రెంట్ ఉంది, ఒక కరెంట్ ఉంది, ఒక లేబర్ ఉన్నాడు. వాళ్ళకు పర్మనెంట్ గా ఎట్లుందో మాకు కూడా ఈ మార్జిన్ ఉంది అని తెలుస్తేనే కదా మేము కూడా కరెక్ట్ అందరికీ కట్టగలుగుతాము. మాకు ఆ మార్జిన్ లేదు.